నమస్తే అండి గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సాధారణంగా మన భారతదేశంలో హిందువులుగా ఉన్న మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆడవారు బొట్టు పెడుతూ ఉంటారు. అక్కడ మాత్రమే కాదు, ముత్తైదులకు బొట్టు పెడుతూ ఉంటారు, పెళ్లి కాని అమ్మాయిలకు బొట్టు పెడుతూ ఉంటారు, అంటే పెద్దవాళ్ళకు బొట్టు పెడుతూ ఉంటారు, మన పూజ గదిలోని దేవతలకు దేవుళ్లకు బొట్లు పెడుతూ ఉంటారు. కానీ అందరికీ ఒకేలా పెట్టకూడదు అనేది వింటూ ఉన్నాం. కాబట్టి మీరు ఒక్కొక్కరిగా తెలియజేస్తారా? మొదటిగా ఒక ముత్తైదువుకి బొట్టు పెట్టారనుకోండి, ఆ విధానం ఎలా ఉండాలి? మనకు శాస్త్రంలో ఇది చక్కగా చెప్పబడి ఉందమ్మా. ఎందుకనంటే వీక్షించేటువంటి ఈహాభక్తి ప్రేక్షకులు కూడా ఇప్పటి వరకు ఈ బొట్టు పెట్టుకునేటువంటి సందర్భము, బొట్టు పెట్టే సందర్భంలో మనకు అలవాటు ప్రకారము పెద్దవాళ్ళు చేసినటువంటిది చూసుకొని, చిన్నప్పటి నుంచి చూసుకొని మనం అలవాటుగా చేస్తున్నాం. కానీ ఈ అలవాట్లో కూడా పొరపాట్లు అనేటువంటివి ఉంటాయి. కానీ మనం అవేవి మనకు పట్టించుకోము. మనం చేసే దాంట్లో కూడా అతి సాధారణమైనటువంటి మిస్టేక్స్ అమ్మా ఇవి. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ఈ మిస్టేక్స్ని కూడా మనం చిన్నది సరిదిద్దుకోగలిగితే, ఎందుకంటే ఇది దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తి జీవితంలో మనకు భాగం. మనం కూడా బొట్టు పెట్టుకుంటూ ఉంటాం. దాంట్లో కూడా ఎలా పెట్టుకోవాలి అనే ఒక విధి విధానం ఉండింది, అన్నీ ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు అడిగినట్టు మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మనం ఏ విధంగా బొట్టు పెట్టాలి అనేటువంటిది మనకు ముత్తైదువులకి, అలాగే వివాహం కాని అమ్మాయిలు వచ్చిన, బాలికలు దేవతా స్వరూపం వాళ్ళు వచ్చిన ఎలా బొట్టు పెట్టాలి అనేటువంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పబడిందంటే ఎవరికైనా బొట్టు పెట్టేటప్పుడు మనము బొట్టు పెట్టుకోవాలి, పెట్టుకొని తదనంతరం వారికి బొట్టు పెట్టాలి. అంటే సాధారణంగా బొట్టు పెట్టుకునే ఉంటారు కదా? ఉంటారు, కానీ మళ్ళీ పెట్టుకోవాలి. అంటే ఎవరికైనా మనం బొట్టు పెడుతూ ఉన్నప్పుడు ముందు మనం పెట్టుకుని ఆ తర్వాత వాళ్ళకి పెట్టాలి. అందుకని మనకు 5 వేళ్ళు ఇవ్వబడ్డాయి. ఈ 5 వేళ్లల్లో మనకు ఈ మధ్య వేలు, ఏది మిడిల్ ఫింగర్ అంటారు, ఇది దేనికి సంకేతం? ఈ మధ్య వేలు అంటే శని ప్రభావానికి సంకేతం. అంటే ఇక్కడ శని అనగానే తప్పు తీసుకుంటారు. నవగ్రహాల్లో శని ఇచ్చేంత అదృష్టం ఏ గ్రహం కూడా ఇవ్వదు. శని ఆయుష్కారకుడు. ఆయుష్ ఉంటేనే కదా అన్నీ అనుభవించగలం. కాబట్టి ఇటువంటి ఆయుష్కారకుడైనటువంటి శని భగవానికి సంబంధించినటువంటి వేలుని ఉపయోగించి మొదలు మనం బొట్టు పెట్టుకోవాలి. భ్రూ మధ్యస్థానంలో అందరూ ఈ 2 కలిసే చోట ఇక్కడ ఎక్కడో పెడతారు. భూమధ్యం అంటే ఈ 2 కళ్ళు ఇలా ఆనిచ్చి, 2 కళ్ళ దగ్గరగా ఎడమ కంటికి ఉంగరం వేలు, కుడి కంటికి చూపుడు వేలు ఆనిచ్చి, అప్పుడు ఇది ఇలా పెడితే ఏది వస్తుందో, ఎక్కడొస్తుందో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. అర్థమైంది కదమ్మా? ఆ ప్లేస్లో మనం బొట్టు పెట్టుకోవాలి. ఈ మధ్య ఫింగర్తో పెట్టుకున్న తర్వాత ముత్తైదులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, బాలికలకు కానీ, వివాహం కాని వాళ్ళకి కానీ మన యొక్క బొటన వేలుని ఉపయోగించి పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, మనం బొట్టు పెట్టుకొని ఉద్ధరణలో వాళ్ళని పెట్టుకోమంటారు. ఏమవుతుంది, ఆ యొక్క సంబంధించినటువంటి ఆ బొట్టు పెట్టుకునే కుంకుమ భరిణిలో వాళ్ళు పెట్టుకుంటే మనం బొట్టు పెట్టినంత ఫలితం మనకు రాదు. వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళది. కాబట్టి మన ఇంటికి వచ్చినటువంటి అతిథులని సత్కరించేది, అందున ముత్తైదులకు కానీ పిల్లలకు కానీ మనం అలంకరణ చేయాలి. అందుకని మనం ఏదైనా కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన సాంప్రదాయంలో శుభకార్యాలు చేసుకుంటాం, గృహప్రవేశం చేసుకుంటాం, పిల్లలకి మన ఓణి ఫంక్షన్ అని, లేకపోతే ధోతి ఫంక్షన్ అని, అలాగే ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు. ఈ సందర్భంగా వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఈ సంబంధించినటువంటిది కార్డు ఇచ్చేటప్పుడు అప్పుడు మనం పెడతాం. ఇచ్చేటప్పుడు మనం చేయాల్సినటువంటిది కార్డు ఇచ్చేటప్పుడు చేసి మనం బొట్టు పెట్టి, మీరు మా ఇంటికి సకుటుంబ సపరివార సమేతంగా మా ఇంటికి మీ పిల్ల పాపలతో భర్తలతో పిలుస్తారు, అది బొట్టు. అయితే ఈ బొట్టు పెట్టేటువంటి విధానంలో కూడా ఎటువైపు తిరిగి ఉండాలని కూడా మనకు శాస్త్రం ఉంది. ఎందుకనంటే ఎల్లవేళలా కూడా బొట్టు పెట్టేవాళ్ళు, పెట్టించుకునేవాళ్ళు ఉత్తరము దక్షిణం వైపు నిలుచోకూడదు, ఫేస్ పెట్టుకోకూడదు. అసలు సాధారణంగా మొదటి పక్షంగా చెప్పబడినటువంటిది, మనము పెట్టేటువంటి వాళ్ళము పడమర వైపు చూడాలి, పెట్టించుకునే వాళ్ళు తూర్పు వైపున చూడాలి. అది సరైన విధానం. ఇక రెండవ పక్షం ఏంటంటే,
మనము తూర్పు వైపున చూస్తూ పెట్టించుకునే వాళ్ళు పడమర వైపున పర్వాలేదు. కానీ ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి మా విధంగా ఫేస్ పెట్టి మనము కానీ పెట్టించుకునే వాళ్ళు కానీ చేయకూడదు. ఇది నియమం అమ్మ. మనం బొట్టు పెట్టాలన్నా పెట్టించుకోవాలన్నా ఇది నియమం. ఓకే. సాధారణంగా